శ్రీ వికనస శ్రీనివాస ట్రస్ట్ తెనాలి ఆధ్వర్యంలో శ్రీ మహా సుదర్శన హోమం వైభవంగా కొనసాగుతోంది. ఇంటర్మీడియట్ పరీక్షల సందర్భంగా శ్రీ వికనస శ్రీనివాస ట్రస్ట్ తెనాలి ఆధ్వర్యంలో హయగ్రీవ స్వామికి విశేష పూజలు నిర్వహించి విద్యార్థులకు ఉచితంగా పూజా పెన్నులు అందించడం హర్షణీయమని నెహ్రూ నికేతన్ విద్యా సంస్థల మేనేజింగ్ డైరెక్టర్ మురళీకాంత వి దాసరి అన్నారు. శ్రీ వికనస శ్రీనివాస ట్రస్ట్ తెనాలి ఆధ్వర్యంలో స్థానిక బాలాజీరావుపేటలోని ప్రియా థియేటర్ ఎదురుగా గల కోట బద్రీనాథ్ గుప్తా స్థలంలో శ్రీ మహాసుదర్శన హోమం శనివారం నుంచి జరుగుతోంది. ఆదివారం కార్యక్రమాల్లో భాగంగా హయగ్రీవ స్వామికి విశేష పూజలు నిర్వహించి విద్యార్థులకు ఉచితంగా పూజా పెన్నులు అందజేశారు. కార్యక్రమంలో మురళీకాంత్ వి దాసరి మాట్లాడారు. ట్రస్ట్ చేపట్టిన కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు. తొలుత స్వామివారికి విశేష పూజాధికాలు పంచామృత అభిషేకాలు జరిపారు. నిర్వాహకులు ఆర్వి కిరణ్ కుమార్ మాట్లాడుతూ రానున్న రోజుల్లో ట్రస్ట్ ఆధ్వర్యంలో సుందర మనోహరంగా నారాయణ అష్టాక్షరి దివ్యక్షేత్రం నిర్మించనున్నట్లు తెలిపారు. దివ్యక్షేత్రం నిర్మాణానికి దాతలు తమకు తోచిన విరాళం అందజేసి సహకరించాలని కోరారు. మున్సిపల్ కౌన్సిల్ ప్రతిపక్ష నేత పసుపులేటి త్రిమూర్తి మాట్లాడుతూ ట్రస్ట్ చేస్తున్న సేవలను అభినందించారు. కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు మూర్తి వెంకటేశ్వరరావు, మడుపల్లి చంద్రశేఖర్, జంజం రామారావు, గుడివాడ బాలకృష్ణ, రొంపిచెర్ల సురేష్, మాజేటి వెంకటేష్, గోలి సోమశేఖర్, బచ్చు లీలా ప్రసాదరావు, మద్దు హరీష్, గార్లపాటి అశోక్, సంకీర్తన బృందం సభ్యులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు. వికనస శ్రీనివాస ట్రస్ట్ తరపున ఈరోజు ఇక్కడ జరుగుతున్న సుదర్శన హోమం, అలాగే హయగ్రీవ పూజ చేసి విద్యార్థులకి ఎగ్జామ్స్లో బెస్ట్ విషెస్ తెలియజేస్తూ ప్యాడ్స్ పెన్స్ పంపిణీ చేయడం చాలా ఆనందకరమైన విషయం. సో ఇక్కడ నిర్మించబడుతున్న కళ్యాణ శ్రీనివాస ఆలయానికి, అలాగే ఉపాయాలయాలకి తెనాలి ప్రజలందరూ సహకరించి దీని ఒక పెద్ద పుణ్యక్షేత్రంగా మన తెనాల్లో మనం డెవలప్ చేసుకోవాలి. సో దీనికి అందరూ సహకరించాలి. సో ఈ ట్రస్ట్కి యాక్టివిటీస్లో అందరూ యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి ఈ ట్రస్ట్ అభివృద్ధికి, ఆలయ అభివృద్ధికి సహకరించవలసిందిగా కోరుతున్నాను. ఈరోజు తెనాలి పట్టణంలో వేయించి శివటానికి ప్రారంభమవటానికి శ్రీ కళ్యాణ వెంకటేశ్వర దేవస్థానానికి ఈరోజు కట్టడానికి ఇక్కడ మేము రావడం చాలా ఆనందంగా ఉంది. ఇది సుదర్శన యాగం 3 రోజులు ఇక్కడ జరుగుతున్నందుకు ఈరోజు రెండో రోజు ఈ హోమానికి కూడా మేము రావడం జరిగింది. ఈ రేపటి నుంచి పిల్లలకి పరీక్షలు అవ్వడం వలన హేమగిరి స్వామివారి పూజతో చేసిన పుస్తకాలు, పెన్నులు అన్నింటినీ హయగ్రీవ స్వామి పూజతో జరగడం వలన, ఇక్కడ హోమం జరగడం వలన అందరికీ మంచి జరగాలని ఈ ఆలయ నిర్మాణం సక్రమంగా జరగాలని తెనాలి ప్రజలందరూ ఈ ఆలయాన్ని మా సార్ అన్నట్టుగా పుణ్యక్షేత్రంగా ప్రసిద్ధిగా చేయాలని కోరుకుంటూ, ఆధ్యాత్మిక సేవయే పరమావధిగా తెనాలిలో స్థాపించినటువంటి శ్రీ వికనస శ్రీనివాస ట్రస్ట్ గత రాత్రి నుండి శ్రీ లోక కళ్యాణార్థం, అలాగే సర్వ మానవాళి సర్వశ్రేయస్సు కోసం ప్రతి ఒక్కరూ ఆయురారోగ్య ఐశ్వర్యాలతో వెలుసొల్లాలని, నారాయణ అష్టాక్షరి దివ్యక్షేత్రం త్వరితగతిన పూర్తి కావాలని సంకల్పంతో ఈ యొక్క కోట బద్రీనాథ్ గుప్తా గారి స్థల ప్రాంగణం నందు వికనస శ్రీనివాస ట్రస్ట్ ఆధ్వర్యంలో త్రయాణిక దీక్షతో మహాసుదర్శన హోమాన్ని మనం ప్రారంభించడం జరిగింది. గత రాత్రి ప్రారంభించినటువంటి మహాసుదర్శన యాగం ఈరోజు రెండో రోజున జరిగింది. రెండో రోజున ఉదయం స్వామివారికి విశేష పంచామృత సపన కార్యక్రమం నిర్వహించుకుని మహాసుదర్శన హోమాన్ని వైఖానస ఆగమోక్తంగా నారాయణ గోవర్ధన శ్రీరామ్ గారి యొక్క శిక్ష బృందం ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించడం జరిగింది. అంతేకాకుండా ఇంటర్మీడియట్ పరీక్షల నేపథ్యంలో విద్యార్థులకి హయగ్రీవ స్వామి వారికి విశేష పూజలు నిర్వహించి విద్యార్థులకి దాతల సహకారంతో ఉచితంగా పెన్నులని, ప్యాడ్స్ని అందజేయడం జరిగింది. అలాగే మహాసుదర్శన హోమ యొక్క విశేషతను కూడా ప్రజలందరికీ కూడా వైఖానస ఆగమోక్తంగా తెలిపిన విధంగా వివరణ చేయడం జరిగింది. అలాగే రేపు ఉదయం జరిగే పూర్ణాహుతి కార్యక్రమంలో కూడా ప్రతి ఒక్కరూ పాల్గొని మహాసుదర్శన హోమ యొక్క విశేషతను తెలుసుకుని శ్రీనివాసుని ఆశీస్సులు పొందాలని కోరుతున్నాము. ప్రతి ఒక్కరూ కూడా